హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ కారోబార్ అండ్ సిబ్బంది అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెజ్జాల విజయ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా ఇన్ఛార్జీలను నియమించారు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ బెజ్జాల విజయ్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో కేసీఆర్ గ్రామ పంచాయతీ వ్యవస్థలో మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని తీసుకువచ్చి గ్రామ పంచాయతీ కారోబార్లు, బిల్ కలెక్టర్లు మరియు సిబ్బంది జీవితాలను నాశనం చేశాడని, ఇక రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థను సర్వనాశనం చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ కారోబార్ మరియు సిబ్బంది అసోసియేషన్కి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు నా తోటి సహచర కార్యవర్గ సభ్యులందరికీ, అధ్యక్షుల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ వారి అరాచక పాలనలో మా గ్రామ పంచాయతీ సిబ్బందిపై మొత్తం ఐచ్ఛికవేతకు గురి చేస్తూ ఎంపీడబ్ల్యూ అనే వ్యవస్థను తీసుకొచ్చి మల్టీపర్పస్ వర్కర్ విధానం తీసుకొచ్చి మా మీద మొత్తం ఎంత దారుణానికి ఒడగట్టిరంటే మేము చాలా నష్టపోయినాం. దానివల్ల ప్రస్తుతము గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మేము వారిపై పూర్తి నమ్మకం ఉంది. వారు ఖచ్చితంగా మా సమస్యను పరిష్కరిస్తారని చెప్పేసి కోరుకుంటూ, జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి, జై రాహుల్ గాంధీ. అధిక వర్షపాతం కారణంగా పెద్ద